ఇంటికేనా? సరే గాని నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? మొత్తానికి నీ కోతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా. కోతి బుద్ధ? లేకపోతే చూసిన వెంటనే లవ్ ఏంటి? నాన్సెన్స్. అది జెంట్లమెన్ లక్షణం కాదు. చూసిన వెంటనే లవ్ పుడితే కోతి బుద్ధ అంటే జెంట్లమెన్ ఎవరికి చూసిన వెంటనే లవ్ పుట్టదా? అదేనా నీ ఫీలింగ్? హాయ్ నీలు. హాయ్ నీలు. హాయ్. దిస్ ఇస్ మై ఫ్రెండ్ మిస్టర్ రజనీ. ఓహో, ఈయనకేనా నిన్ను చూడగానే లవ్ పుట్టేసింది? అది ఎలాగండి? నీలు నువ్వు అటేలు. మేడం ఇటు రండి. సపోజ్ మీరు కారులో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి. రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న నలుగురు కుర్రాళ్లలో ఒక కుర్రాడి మీద నీ దృష్టి పడింది. కొంచెం కాన్సన్ట్రేట్ చేసావు. నీ మనసులో ఏదో తెలియని చిన్న ఫీలింగ్. నీ కారు వెళ్ళిపోయింది. ఒకవేళ నీ ఫీలింగ్ తెలిసి ఆ కుర్రాడు పరిగెత్తుకుని వచ్చి నీకు ఐ లవ్ యూ అని చెప్పాడు అనుకో, ఏమీ ఆలోచించకుండా పడిపోతావు. హలో, ఏంటి ఎవడన్నా గుర్తొచ్చాడా? ఇంటికి వెళ్ళి ఆలోచించు, జీవితానికి ఉపయోగపడతాడు. నీలు రావే. ఏమైంది? నీలు, ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమాత్రం ఛాన్స్ ఇచ్చినా పడగొట్టేస్తాడు. ఆ తర్వాత మేం కూడా లేవది. ఏమంటున్నారు? తమరెంత ముదరో చెప్పింది. వాళ్ళకేం నీళ్ళు ముదిరిపోయారు. మొగుడు మంచోడు కాకపోయినా వంగదీసి 4 గుద్దులు గుద్దు మరీ దారిలో తెచ్చుకుంటారు. పాప నీకని ట్రిక్స్ తెలియదు కదా. నాలాంటి మంచోడైతే అడ్జస్ట్ అవ్వగలవు. ఓ, నువ్వు మంచోడవని ఫీలింగా? ఏమా నీకేం ఎంజాయ్ చేశాను? నా మనసులో ఏముందో ఏంటో తెలుసుకోకుండా నిన్న పార్టీలో నువ్వు ఐ లవ్ యూ చెప్పేయటం మంచి లక్షణమేనా? చెప్పాలి నీళ్ళు, లేకపోతే ప్రమాదం. మనసులో ఉన్న ప్రేమని మొహమాట కొద్దీ మనసులోనే దాచుకుంటే మా చంటిగాడి ప్రేమ కథలా అవుద్ది. చంటిగాడి ప్రేమ కదా? అదేంటి? చెప్తా పదా. వాడు రోజు బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూశాడు. ఆ రోజే అమ్మాయికి లైన్ వేయాలని డిసైడ్ అయిపోయాడు. మరి ఒక అమ్మాయికి లైన్ వేయాలంటే ఆ ప్రాసెస్ ఎంత కష్టమో తెలుసా? ముందుగా అమ్మాయికి మన మొహం పరిచయం చేసుకోవాలి. మన టాలెంట్ ని బిల్డప్ ని ఆ అమ్మాయికి చూపించాలి. ఎందుకు? ఆ అమ్మాయి దృష్టి మన మీద పడ్డానికి. ఆ తర్వాత మనం తలపెట్టిన కార్యక్రమం ఏంటో ఆ అమ్మాయికి తెలియాలి. అంటే వీడు నాకు లైన్ వేస్తున్నాడు అన్న విషయం ఆ అమ్మాయికి క్లారిటీ ఉండాలి. మనోడు అవన్నీ బాగానే ఫాలో అయిపోయాడు. వీడి మొక్క రోజు చూడలేక ఓ వర్షం పడని పగలు ఆ అమ్మాయి నవ్వేసింది. మనోడు కూడా నవ్వాడు. అప్పుడే స్టార్ట్ అయింది. ఇద్దరు కలిసి బాగానే తిరిగేవారు. అమ్మాయి దృష్టిలో మంచోడు అవడానికి మనసుకి ఇష్టం లేకపోయినా పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు. మనసులో ప్రేమ విషయం చెప్పేస్తే కనీసం పెట్రోల్ ఖర్చు అయినా తగ్గుతుందని ఆశపడ్డాడు. అయితే అసలు విషయం అమ్మాయికి చెప్పలేక ఇంట్లో కూర్చొని మందుకి సిగరెట్లకి ఖర్చు పెట్టడం మొదలెట్టాడు. ప్రేమ విషయం చెప్తే ఉన్న పరిచయం కాస్త పోతుందేమోనని తీవ్రంగా షట్టిప్పేసి మరీ ఆలోచించి చించి చించుతుండగా ఎవరో తలుపు కొట్టారు. ఎదురుగా అన్నయ్య, ఈయన మీ బావగారు. సారీ అన్నయ్య, నీ మనసులో ఈ ఆలోచన ఉందని నాకు తెలీదు. మనసులో ప్రేమని కనుక్కోలేం, చెప్పిన ప్రేమని కాదనిలేం. నువ్వు కొంచెం లేట్ అయ్యావు. సరే నేను బయలుదేరుతాను. అప్పుడప్పుడు వస్తుంటాను డబ్బుల కోసం. అప్పుడు చంటిగాడికి వచ్చింది కన్నీళ్లు కాదు, రక్త కన్నీళ్లు. మంచి మూడ్లోకి వచ్చింది. ఇప్పుడు అడిగేసి ఒప్పేసుకుంటున్నాము. ఏంటి ఓకేనా? నో, అయినా ఎందుకు నేను ప్రేమించాలి? ఏ పెళ్లి పెట్టాక లేకుండా ఎంతకాలం తిరుగుతావు? లైఫ్ లో సెటిల్ అవ్వా? ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా. అది నేనే ఎందుకు కాకూడదు? ప్లీజ్ నీళ్ళు, చిన్నప్పుడు క్లాస్మేట్స్ చాలా కాలం తర్వాత కలిసి లవ్ చేసుకుంటే ఆ కాన్సెప్టే బాగుంటుంది. కొంచెం ట్రై చేయవా? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఒకసారిలే లే. ఓపెన్ చేయి. ఇంటికెళ్ళు. ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించు. ఏమని? ఎందుకు లవ్ చేయాలి అని కాకుండా ఎందుకు లవ్ చేయకూడదు అని పాజిటివ్ గా ఆలోచించు. ఓకే, వెళ్ళమ్మా, వెళ్ళు.